నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన విమలమ్మ గారి విమాన ప్రయాణం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 2004 సంవత్సరంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. విమలమ్మ గారి ఆనందం వర్ణనాతీతం. 75 ఏళ్ళు దాటాక ఎలా అయితేనేం ఆవిడ చిరకాల వాంఛ నెరవేరబోతోంది. విమానం ఎక్కాలి. ఎప్పుడో చిన్నతనంలో ఆవిడ భర్త ఇంగ్లాండ్ వెళ్ళొచ్చి విమాన ప్రయాణం గురించి నోరూరేలా చెప్పాడు. నన్ను విమానం ఎక్కించరు అంటే ఇంకా నయం. విమానం అంటే మాటలా? నేనైనా నాన్నగారికి ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి విమానంలో వచ్చాను అన్నాడు. ఆవిడకు పిల్లలు లేరు. చిన్నతనంలోనే భార్యను పోగొట్టుకున్న అన్నగారి పిల్లల్నే తన పిల్లలుగా పెంచి పెద్ద చేసింది. భర్త పోయాక వాళ్ళ నీడనే ఉంది. మేనత్త అంటే పిల్లలందరికీ ఎంతో అభిమానం, గౌరవం. పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. ఆవిడకి ఏ లోటు రానివ్వరు. కానీ విమానం ఎక్కాలన్న ఆవిడ కోరిక మాత్రం అలాగే మిగిలిపోయింది. గోదావరి పుష్కరాలప్పుడు తన దగ్గర దాచుకున్న చిల్లరంతా తీసి మేనల్లుడికి ఇచ్చి, ఒరేయ్ చిన్నిగా, మనం గోదావరి స్నానానికి విమానంలో వెళ్దాంరా అంది. అంతా పడి నవ్వారు. అంతర్వేదికి విమానం ఉండదు అన్నారు. నేను వెర్రిబాగులదాన్ని అనుకుంటున్నారా? మొన్న వార్తల్లో చూశాను. ఓ పెద్ద అయినా బొబ్బర్లంక విమానంలో వెళ్ళాడు. బొబ్బర్లంక వెళ్ళిన విమానం అంతర్వేది వెళ్ళదా? ఏం విచిత్రం కాకపోతేను అంది. అబ్బా, అది విమానం కాదు, హెలికాప్టర్ అన్నారు పిల్లలు. ఏదైతేనేం విమానమే. ఏనుగంత విమానం కావాలని అడిగానా? ఆ హెలికాప్టర్ చాలు నాకు అంది. అవన్నీ పెద్దవాళ్లకు. హెలికాప్టర్లో వెళ్ళాలంటే విమానం కంటే ఎన్నో రెట్లు ఖర్చు అవుతుంది అని వివరంగా చెప్పారు. అది నిజమేలే, పెద్ద బస్సులో వెళ్ళే కంటే చిన్న కారు ఖరీదేగా మరి అంది కాస్త నిరాశగా. మేనల్లుళ్ళ తరం గడిచిపోయింది. పిల్లల తరం వచ్చింది. ఆవిడ సరదా చూసి విమానంలో తీసుకువెళ్ళాలనుకున్నారు. కానీ టిక్కెట్ ఖరీదు 5,000 అనేసరికి ఆవిడ గుండె బాదుకుంది. ఇంకా నయం, 5,000? మా కాలంలో ఆ డబ్బుతో మన సీత పెళ్లి చేశాం. వద్దులే, ఆ మాయదారి విమానం ఎక్కకపోతే పోయాను అంది. అలా మరికొంతకాలం గడిచింది. చెన్నైలో ఆవిడ పెద్ద మేనల్లుడి షష్ఠి పూర్తి. ఆవిడ మూడో మేనల్లుడి దగ్గర విశాఖపట్నంలో ఉంటుంది. మేనల్లుడి కొడుకు సిద్ధార్థకు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. అతను ఈ ఫంక్షన్ కోసం చెన్నైలో ఏదో పని కల్పించుకున్నాడు. నాకెలాగూ వాళ్లే ఇస్తారు, మా అమ్మను నా వెంట తీసుకొస్తాను, సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఉంటుంది కదా అన్నాడు. అందరూ సంతోషంగా సరే అన్నారు. ఆ మాట ఆవిడ చెవిని వేశారు. ఎన్ని వేలురా అంది. కాస్త అటు ఇటుగా రైలు టికెట్ అంతేలే అని చెప్పారు. మొత్తానికి విమలమ్మ గారి విమాన ప్రయాణం ఖాయమైంది. ఆవిడ ఆనందం అంతా ఇంత కాదు. ఆ మాట అందరితోనూ చెప్పాలి, అలా అని గొప్పలకు పోయినట్లు ఉండకూడదు. అందుకే నేను రేపటి నుంచి పురాణానికి రానమ్మా, మా సత్యం షష్ఠి పూర్తికి వెళ్తున్నాను, ప్రయాణం చేయలేనేమో రానులే అన్నాను. నా మనవడు విమానంలో వెళ్దామన్నాడు అని గుంభరంగా ఫ్రెండ్స్తో చెప్పింది. ఒసే అప్పి, విమానం వెళ్ళే వేళకి నువ్వు డాబా మీద ఎక్కి నాకు చెయ్యూపు అని పని మనిషితో చెప్పింది. ఇదిగో సింహాచలం, పన్నెగొట్టి బీడీ తాగకు, రైల్లో వెళ్తుంది కదా, పెద్దమ్మగారికి ఏం తెలుస్తుంది అనుకుంటావేమో. విమానంలో వెళ్తున్నాను, పైనుంచి నాకంతా కనిపిస్తుంది అని తోటమాలికి చెప్పింది. మామూలు మల్లు పంచెలు బాగుండవేమోనని గోరంచు చీర తీసి పెట్టింది విమానం ప్రయాణానికి. ఇంట్లో మిగిలిన వాళ్ళంతా తెల్లవారుజామున రైల్లో బయలుదేరారు. నువ్వు ఇప్పుడు మాకు వీడ్కోలు చెప్తున్నావా? రాత్రికి మేము చేరేసరికి నువ్వు ఇంట్లో స్వాగతం చెప్తావు అన్నారు. ముసి నవ్వులు నవ్వుకుంది. పిచ్చి సన్నాసులు, పాపం రైల్లో పడి అంత దూరం వెళ్ళాలి అని జాలిపడింది. ఫ్లైట్ మధ్యాహ్నం 1 గంటకు, 11 గంటలకు ఇంట్లో బయలుదేరాలి అన్నాడు మనవడు. ప్రయాణం పెట్టుకుని మీరేం వండుకుంటారు? ఈ పూటకు మా ఇంట్లో భోజనం చేయండి అన్నారు పొరుగు వాళ్ళు. ఎలాగూ విమానంలో అన్నం పెడతారట, కానీ ఆ ఉల్లిపాయలు మసాలాలు నేను తినలేను అని వాళ్ళింట్లోనే భోజనం కానిచ్చింది విమలమ్మ. ఇల్లు తాళాలు వేసి తాళాలు పక్కింటి వారికి ఇచ్చి బయలుదేరారు. ఆవిడ సంబరం అంతా ఇంత కాదు. ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మా అమ్మ మనవడు. చెక్కిన్ అయింది. సామాన్లు వెళ్ళిపోయాయి. టిక్కెట్ మొక్క తీసుకుని లోపలికి పంపడానికి ఇంత హడావుడు ఎందుకురా అంది ఆరాగా. భద్రత కోసం మా అమ్మ. గాలిలోకి ఎగిరాక ఎవరైనా బెదిరించి హైజాక్ చేస్తారేమో అని భయం అన్నాడు సిద్ధార్థ. ఓయమ్మో, నిజమే రోయ్. ఆ మధ్యన విమానాన్ని దారి మళ్లించి ఎటో తీసుకుపోయి
నానా గొడవ చేశారుగా దొంగ భడవలు. మరి కాస్త ఆలస్యమైన క్షుణ్ణంగా వెతకమని చెప్పిరానా ఆ పోలీసు పిల్లతో అని లేచింది. వద్దులే మా అమ్మ, వాళ్లే వెతుకుతారు అని ఆపేశాడు మనవడు. ఒరే సిద్ధు, ఆ నల్ల చొక్కావాడిని చూసావా? దొంగ చూపులు వాడును. వాడి మీద నాకు అనుమానంగా ఉంది సుమా. ఆ పంచ కట్టుకున్న ఆయన చూసావా? ఓ దగ్గర కూర్చోకుండా కాలుగాలిన పిల్లిలాగా ఎలా తిరుగుతున్నాడో. వీళ్ళంతా విమానం దారి మళ్ళించే ముఠా కాదు కదా అంది. ఊరుకో మా అమ్మ, వాళ్ళు వింటే బాగుండదు అన్నాడు మనవడు. పావు గంట కూర్చుని ఇంకా ఎప్పుడురా విమానం ఎక్కేది అని అడిగింది. ఇంకా చాలా టైం ఉంది, ఇంకొక గంట కూర్చోవాలి అన్నాడు. మరి ఈ భాగ్యానికి ఇంత ముందుగా రావటం ఎందుకు? ఆ వేటకు వస్తే సరిపోదు అంది. అది కాదు మా అమ్మ, మరి సెక్యూరిటీ గొడవలు ఉన్నాయిగా, అందుకే ముందు రమ్మంటారు చెప్పాడు మనవడు. వాళ్ళ మొహం బొత్తిగా తెలివితేటలు లేవు. ఇలా గంటలు గంటలు ముందు రప్పించి ఇక్కడ ఊరికే కూర్చోబెడితే మంచివాడికి కూడా వెధవ ఆలోచనలు వస్తాయి. అలా కాకుండా ఇలా మనుషుల్ని రప్పించి అలా విమానం గాలిలోకి ఎగరేస్తే ఏ గొడవ ఉండదు అంది సలహా చెప్తూ. నవ్వేసి ఊరుకున్నాడు సిద్ధు. ఎలాగైతేనేం విమానం ఎక్కారు. ఆవిడను కిటికీ దగ్గర కూర్చోబెట్టాడు. కిటికీ ఇంకాస్త పెద్దదిగా ఉంటే బాగుండేది, సీట్లు మరి కాస్త దూరంగా ఉంటే విశాలంగా ఉండేది అంది. మొత్తానికి నీ పుణ్యం అని విమానం ఎక్కేశాను అని సంబరపడిపోయింది. కాసేపు అయ్యాక ఎయిర్ హోస్టెస్ వచ్చి ఇంగ్లీష్లో చెప్పింది. సిద్ధు అనువదించాడు. బుద్ధిగా సీట్ బెల్ట్ కట్టించుకుంది. చెవుల్లో దూదులు పెట్టుకుని చాక్లెట్లు నోట్లో వేసుకుని కూర్చుంది. పెద్ద శబ్దంతో స్టార్ట్ అయింది విమానం. 2 నిమిషాలు అయ్యాక ఏమిటో ఊరికే కంగారు పెట్టేశారు, తీరా చూస్తే కదిలినట్టే లేదు కాదు అందావిడ. ఎగిరేటప్పుడు కొంతమందికి కళ్ళు తిరుగుతాయి, మన విమానం ఇంకా కదలలేదు అన్నాడు సిద్ధు. కాసేపు హోరు పెట్టి ఆగిపోయింది విమానం. ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. ఇంజన్లో ఏదో లోపం ఉందిట, రిపేర్ చేశాక కదులుతుందిట అని చెప్పారు. సరిపోయింది, ఆదిలోనే హంసపాద. సర్లే ఏం చేస్తాం, రిపేరీ చేస్తారులే, మహా అయితే మరో గంట ఆలస్యంగా వెళ్తాం అంతేగా అంది. బయట జీపుల్లో జనం గుంపులుగా వచ్చి బాగు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అరగంట దాటింది. క్రమంగా లోపలి వాతావరణం వేడెక్కటం మొదలైంది. ఉక్కగా ఉంది. ఇదిగో ఓ అమ్మాయి, ఇట్రా అమ్మా, బొత్తిగా గాలి ఆడటం లేదు, కాస్త కిటికీ తెరుస్తావా అంది విమలమ్మ ఎయిర్ హోస్టెస్తో. తెలుగు రాని ఎయిర్ హోస్టెస్కి ఇవిడ బాధ అర్థం కాలేదు. సిద్ధు అన్నాడు, అలా వీలు కాదు బామ్మ, అది సీల్ చేస్తారు, కిటికీలు తెరుచుకోవు అన్నాడు. ఇదో గొడవ కాబోలు, పోనీ ఓ విసనకర్ర ఉంటే ఇలా పడేయమని చెప్పు అంది. మా అమ్మ, విమానంలో విసనకర్రలు ఎక్కడి నుంచి వస్తాయి కాస్త విసుక్కున్నాడు. మరి ఎలారా, ఇంకాసేపు ఉంటే ఆవిరి కుడంలో ఉడికిపోయేలా ఉన్నాం. పోనీ దిగి బయట నిలబడదామా, గాలి ఆడుతుంది, విమానం బయలుదేరగానే ఎక్కేయొచ్చు మరో మార్గం సూచించింది. ఎలా మా అమ్మ, మెట్లు తీసేసి వాకిలి మూసేశారు కదా అన్నాడు సిద్ధు. మండినట్టే ఉంది, దీనికి అన్నీ అవలక్షణాలే అందు చెమటలు తుడుచుకుంటూ. విమానం స్టార్ట్ అవుతోంది కానీ కదలటం లేదు, ఆ మాటే అందరూ అనుకుంటున్నారు. కదలకపోతే తలో చెయ్యి వేసి తోస్తే సరిపోదు. మా చిన్నతనంలో మా ఊళ్ళో తిరిగే బసవలింగం గారి బస్సు ఆగిపోతే అందరూ దిగి తోసేవారు ఉచిత సలహా చెప్పింది. పక్క వాళ్ళంతా విని నవ్వుకున్నారు. బస్సులు తోస్తే స్టార్ట్ అవుతాయి కానీ రైళ్ళు విమానాలు ఆగిపోతే తొయ్యలేరు అన్నాడు నవ్వాపుకుంటూ సిద్ధు. మరొక అరగంట తంటాలు పడి లాభం లేదని చేతులు ఎత్తేశారు సాంకేతిక నిపుణులు. అన్ని భాషల్లోనూ క్షమాపణలు చెప్పి అందరినీ కిందకు దిగమని ప్రార్థిస్తూ తలుపులు తెరిచి చేతులు జోడించి నిలబడ్డారు విమాన సుందరులు. అందరూ ఈసురో మన కిందకు దిగారు. విమలమ్మ ఉత్సాహం నీరు గారిపోయింది. ఇక్కడే ఆగి ఇంకో విమానం వస్తే దానిలో ఎక్కి వెళ్ళిపోదాం అంది. ఇదేమన్నా బస్సా, ఒకటి తప్పిపోతే మరొకటి ఎక్కేందుకు, ఈ వేళకి ఇంకా లేవు విమానాలు, పద ఇంటికి వెళ్దాం అన్నాడు సిద్ధు జాలిగా. డబ్బులు తిరిగి తీసుకుని ట్యాక్సీలో ఇంటికి చేరేసరికి చీకటి పడింది. దారిలోనే జరిగిందంతా మెడ్రాస్కి ఫోన్ చేసి చెప్పాడు. అంతా బాధపడ్డారు. ఇల్లు తాళం వేసింది. తాళం చెవులు తీసుకున్న పక్క వాళ్ళు కూడా ఇల్లు తాళం పెట్టి ఊరెళ్ళారు. ఏం చెయ్యాలో తెలియక దూరపు బంధువుల ఇంటికి వెళ్ళారు ఇద్దరు. వాళ్ళు ముందు రండి రండి అని ఆహ్వానించిన విషయం తెలుసుకుని మొహాలు మార్చుకున్నారు. విమలమ్మని అక్కడ వదిలిపెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పాడు సిద్ధు. మర్నాడు పొద్దున్న రైల్లో టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తానని అన్నాడు కానీ కుదరలేదు. ఆ మర్నాడు షష్ఠి పూర్తి. ఇక వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. తమ తాళం తీసుకున్న ఇంటివారు 3 రోజుల తర్వాత వచ్చారు.
ఈ 3 రోజులు వారాల విద్యార్థిలా ఆరిళ్ళు తిరిగింది విమలమ్మ. అంతగా గాల్లోకి ఎగరలేకపోతే కిందే పడుండొచ్చు కదా. ఈ హడావుడి ఆర్భాటం ఎందుకు, మనుషుల్ని హైరానా బిడ్డ చంపడం ఎందుకు అని విసుక్కుంది. పైన పటారం లోన లటారం అని చిరాకు పడింది. విమానం అంటే విరక్తి పుట్టింది ఆవిడకు. జరిగిన దానికి బాధపడి ఇంట్లో వాళ్ళు 1-2 సార్లు మళ్ళీ విమానం ఎక్కించాలని ప్రయత్నం చేశారు. కాలు నడకనైనా పోతాను కానీ నేనెక్కనమ్మా ఆ పీడాకారం అని చెప్పేసింది. ఆ తర్వాత కూడా గాలిలో విమానం కనిపిస్తే పాపం ఏ తలకు మాసిన వెధవలెక్కారో ఆ దిక్కుమాలిన విమానం అని జాలిపడేది విమలమ్మగారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.